ఇప్పుడు కవిత గారు కొత్తగా వచ్చారు, బీసీ ప్లై కార్డ్ పెట్టుకొని నడుస్తారు. తర్వాత తీన్మార్ మల్లన్న బీసీ ప్లై కార్డ్ నడుస్తారు. విశారదన్ మహారాజ్ గారు బీసీ ప్లై కార్డ్ నడుస్తారు. రామచందర్ యాదవ్ బీసీ ప్లై కార్డ్ నడుస్తారు. ఇన్ని చేసిన బీసీ ప్రజలు మీలాంటి నాయకులను నమ్మకపోవడానికి గల కారణాలు ఏంటి అంటే ఖచ్చితంగా బీసీ సామాజిక వర్గాలు మార్పు కోరుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీ, టీడీపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఇలాంటి ప్రధాన పార్టీలను కాదనుకొని నిన్నగాక మొన్న పెట్టిన పార్టీ కనీసం సస్టైనబిలిటీ ఉంటుందో లేదా మధ్యలోనే ఊడిపోతుందో తెలియని పార్టీ మిమ్మల్ని ఎందుకు నమ్మాలి? ప్రధాన పార్టీలను కాదనుకొని మనమేమన్నా ఎడారి ప్రాంతంలో ఉన్నామా, లేదంటే ఇక్కడ పారిశ్రామిక అభివృద్ధికి సగిన ప్రధాన కారణము పార్టీలు ప్రభుత్వాలు చేస్తున్న దోపిడీ, వీళ్ళ సొంత లాభము తప్ప మరొకటి కాదు. ఇప్పుడు గడిచినటువంటి ఈ సంవత్సరంన్నర 2 సంవత్సరాల కాలం పాటు టీడీపీ చాలా మంచి పనులే చేస్తుంది అని చెప్తున్నారు. ఇలాంటి పార్టీల అవసరాలు కూడా లేవు అన్న విధంగా కనపడతా ఉంది. ఈ రోజులు గడిచినటువంటి 1.5 year 2 years గురించి, టీడీపీ పాలన గురించి మీరేం చెప్పదలుచుకున్నారు అని అంటే, రాజధాని పేరు చెప్పి, రాజధాని అభివృద్ధి పేరు చెప్పి, నిజంగా రాజధాని నిర్మాణం జరిగితే భూములను దోపిడీ చేసుకుంటూ రైతులను వంచి రాష్ట్రాన్ని వంచిస్తే మాత్రం బీసీవై పార్టీ మాత్రం చూస్తూ ఊరుకునే ప్రసక్తే ఉండదు. సాక్షాత్తు కలియుగ దైవం యొక్క సన్నిధిలో కల్తీ జరగటం అనే అంశం మీద మీరు ఏ రకంగా స్పందిస్తారు? ఏ పార్టీని మద్దతు తెలుపుతారు? తిరుమలను రాజకీయ అంశంగా తీసుకోవడం అనేది చాలా దురదృష్టకరమైన అంశము. ఇప్పుడు కూడా మళ్ళీ నేను చెప్తున్నాను, దీనిపైన ఇప్పటికైనా మీరు రాజకీయాలు మానేసి, ఆరోపణలు మానేసి, జరిగిన తప్పిదం ఎవరైతే ఉందో కేవలం రాజకీయం కోసము ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఇదొక రాజకీయ అంశంగా తీసుకోవడం అనేది చాలా దురదృష్టకరమైన అంశము. కల్తీ లడ్డు అంశం విషయంలో ఏ పార్టీని దోషిగా చూస్తారు రామచంద్ర యాదవ్ అంటే ఏమంటారు? ఖచ్చితంగా ఈ 2 పార్టీల పాత్ర ఉంది. ఎందుకంటే ఉండాలి కదా, ఈ వ్యాపారానికి, ఈ రాజకీయానికి, ఈ అరాచకానికి, ఈ అపచారాలకు ఖచ్చితంగా ఎక్కడో చోట ముగింపు పలకాల్సిన అవసరం అయితే మాత్రం ఆ బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పైన చర్యలు తీసుకునే దమ్ము మీకు లేదా? 24 గంటలు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ మిగిలిన అంశాలని, మిగిలిన దోపిడీని, భూ దోపిడీలని, వీటన్నిటినీ కూడా పక్కదారి పట్టించడం కోసం డ్రామాలు ఆడుతున్నారు 2 పార్టీలు అనేది ప్రజల అభిప్రాయము. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. టీటీడీ ఆధ్వర్యంలో సొంతంగా గోశాల ఏర్పాటు చేయాలి. దానికి 1000 ఆవులు నేను సొంతంగా ఉచితంగా నా బాధ్యతగా ఇవ్వడంతో పాటు డైరీని ఏర్పాటు చేసే ఉద్దేశం ఉంటే పుంగనూరు ప్రాంతంలో ఉన్న నా సొంత 22 ఎకరాల మామిడి తోటను ఉచితంగా ఇస్తాను. కానీ పార్టీని నడిపించే విషయంలో ఎంత క్లిష్ట పరిస్థితి ఉంటుందో మీకు తెలుసు. మీకున్నటువంటి బిజినెస్లు ఏంటో తెలియదు, మీ వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరో తెలియదు. అనేక కుట్రలు, తప్పుడు ప్రచారాల్లో ఇది కూడా ప్రధానమైనది. నేను ఎవరో పలానా వాళ్ళకి ఏమున్నాయి అంటే భారతీయ సిమెంట్ చెప్తాను, ఆగండి, లాంటివి ఏమున్నాయి చెప్తారు స్పష్టంగా. ప్రజలు కూడా నమ్మాలి కదా. ఇప్పుడు ఒకటి అడుగుతున్నాను, తెలుగుదేశం పార్టీ ఈరోజు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన పార్టీకి ప్రధానంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్రాన్ని చూసినా, తెలంగాణ యొక్క రాష్ట్రాన్ని చూసినా ప్రధానంగా పీడిస్తున్న అంశం ఏదైనా ఉంది అని అంటే మత మార్పు. బీసీలు వేరు, ఓసీలు వేరు, ఇంకొకరు వేరు అని చెప్పి హిందువులు ఇలా విడిపోతుంటే మత మార్పిడులు ఏ రకంగా కంట్రోల్ అవుతాయి? రానున్న రోజుల్లో హిందువుల యొక్క భవిష్యత్తు ఏంటంటే చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది, మేల్కొల్పాల్సిన అవసరం ఉంది, ఐక్యతను పెంపొందించాల్సిన అవసరం. రానున్న రోజుల్లో నిజంగానే హిందువులు కనుమరుగయ్యే పొజిషనే వస్తే ఒక ఛత్రపతి శివాజీ లాంటి యోధుడిని రామచంద్ర యాదవ్లో చూడవచ్చా? హిందూ సమాజాన్ని ఎవ్వరు ఏమి చేయలేరు. ఈ సృష్టి ఉన్నంత వరకు హైందవ ధర్మం నిలబడుతుంది. రామచంద్ర యాదవ్ గారు కాస్త సాఫ్ట్ కార్నర్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్సీపీ కానీ కాస్త మగ్గువ చూపినట్టు, తక్కువ విమర్శలను కురిపిస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. కొంపదీసి మీరు వైఎస్ఆర్సీపీ కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయా ఏంటి ఫ్యూచర్లో? అంటే అధికారంలో ఉన్నవాడిని కాకుండా ప్రతిపక్షంలో ఉన్నవాడిని విమర్శించమంటారా? రామ్దేవ్ బాబా గారు మీ ఇంటి ఓపెనింగ్కో లేదా కొన్ని విషయాలలో మీరు కలిసినట్టుగా కనిపిస్తూ ఉంది. పతాంజలికి సంబంధించినటువంటి అనుసంధకర్తగా కనిపించారు ఆయన. మీ కాన్స్టిట్యున్సీ కానీ లేదా వ్యక్తిగతంగా రాష్ట్రాల్లోకి ఏదైనా ప్రయోజనం కలిగే విధంగా మీ మైత్రి ఉందా? నామ మాత్రమేనా?
నాకు ఆయనకున్న అనుబంధము బియాండ్ దట్ ఎవరు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్. మీరు అధికారంలోకి రాకన్నా ముందే మీ పార్టీ కేవలం బీసీకి మాత్రమే సొంతం అని కులం మీదనే మీ పార్టీ ఆధారిత పార్టీగా కనపడింది. పార్టీ మాత్రమే కులం మీద ఆధారం. ఇంకా టీడీపీ వైసీపీ గురించి చెప్పాలి అని అంటే న్యూట్రల్గా అని చెప్పొచ్చు. ఈ పార్టీ సూటిగా బీసీలకు తప్పే ఇంక ఇతర కులాలకు కాదు అని దాని అర్థం. ఒక కుట్ర జరుగుతోంది. బీసీవై పార్టీ చాలా స్పష్టంగా సామాజిక న్యాయాన్ని అనుసరిస్తోంది. రానున్న 22వ తారీఖు నాడుగా బీసీ సింహగర్జన అని పెట్టారు. ఇప్పుడు దాన్ని ఏ రకంగా బీసీ ప్రజలకి మీరు సమాధానం చెప్తారు? నేను మీ పక్షాన్ని ఉన్నానని బీసీ ప్రజలకు నచ్చ చెప్తారా? లేదు అన్ని పక్షాల్లో ఉన్నాను అని చెప్పి అన్ని వర్గాల ప్రజలకు మీరు సమాధానం చెప్తారా? బీసీ వర్గాల నుండి ప్రధానంగా ఏ రకమైనటువంటి అన్యాయాలు జరిగినాయని, దేని మీద మీ పోరాటన, ఏంటి మీ ఆవేదన అంటే ఏంటి? ప్రభుత్వాలకు ఉన్న చిత్తశుద్ధి గురించి నేను ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను. అణిచివేస్తున్నారని చెప్పడానికి ఉదాహరణ ఇలాంటివి చెప్పుకుంటూ పోతే బోల్డ్ అన్ని ఉన్నాయి.